హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దీప్తి ఫుడ్స్. ఈరోజు రెసిపీ ఫిష్ కర్రీ అండి. ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పియండి. మొదటగా చేప ముక్కల్ని బాగా క్లీన్ చేసుకొని దానికి ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, జీరా పౌడర్ అన్నీ వేసుకొని బాగా మసాలా పట్టించి ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయిలో డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని అది హీట్ ఎక్కినంత వరకు ఉంచుకొని అందులో ఫిష్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్తోని అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దానికి మసాలా పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఆనియన్స్, మసాలా దినుసులు వేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఉంచుకొని బాగా ఫ్రై అయినంత వరకు ఉంచుకున్న తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అవి మునిగినంత వరకు ఉంచుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కెళ్ళినంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఫిష్ మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కెళ్ళినంత వరకు ఉంచుకోవాలి. కెళ్ళిన తర్వాత అందులోనే ఫిష్ ముక్కలను ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes ఉంచుకున్న తర్వాత గుమగుమలాడే ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. నచ్చిందా?